ప్రియ జ్ఞానవాణి ఆత్మీయ వీక్షకులారా, ప్రతిరోజు క్రొత్త అవకాశపు ఆశలను చిగురింపచేస్తూ తెల్లవారుతుంది. అందుకే ఈరోజు మీ అందరికీ శుభకరమైన శుభోదయం. ఈనాటి ధ్యానాంశం, మరియ తల్లి మొదటి అద్భుతంలో యేసు ప్రభువును కోరిన కోరికకు ఆమె స్పందన ఆయన చెప్పినట్లు చేయండి అన్న వాక్యంపై ధ్యానించుకుందాం. మరియ తల్లికి ఉన్న ప్రత్యేక అనుగ్రహం ఆయన చెప్పినట్లు చేయడం. మరియ తల్లికి ఉన్న ఏకైక బలహీనత ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ కూర్చోక తక్షణ సాయం అడగకుండానే చేయడం. మరియ తల్లికి ఉన్న బలం ప్రభు ఆజ్ఞను శిరసా వహించి జీవించడం. మరియ తల్లికి ఉన్న ఆయుధం ప్రార్థన ఆయుధం. మే మాసం మరియమాత పూజిత మాసంగా కథోలిక శ్రీ సభ కొనియాడుతుంది. ఈ మే మాసపు ధ్యానించు అంశముగా మరియ తల్లి, ఆమె కుమారుడు యేసు ప్రభు కలిసి వెళ్ళిన ఒక వేడుక గురించి ముచ్చటించుకుందాం. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలో యేసు ప్రభు మరియ తల్లి వివాహ వేడుకకు వెళ్ళినట్లు చదువుతున్నాం. ఆ వివాహ వేడుకలో మరియ తల్లి ప్రభువు దగ్గరకు వెళ్ళి ఆయనతో వారికి ద్రాక్షారసం లేదు అని విన్నవిస్తున్నారు. వారికి ద్రాక్షారసం లేదు అన్నది చాలా మామూలుగా, ఎలాంటి భావన లేకుండా మరియ తల్లి చెప్పినట్లు స్ఫురించవచ్చు. ఆ వివాహ వేడుక జరుగుతున్న కుటుంబంలో మరియ తల్లి బహుశా కాస్త పెద్దరికం తీసుకొని ఉండవచ్చు. ఆ వేడుకలో అతిథులకు ద్రాక్షారసం ఇవ్వడం చాలా మర్యాదతో కూడిన విషయం, స్టేటస్ సింబల్ అని కూడా మనం అనుకోవచ్చు. అందుకే ద్రాక్షారసం తక్కువ పడిన విషయం గ్రహించగలిగింది మరియ తల్లి. నిజం చెప్పాలంటే ఈ చిన్న వాక్యం వారికి ద్రాక్షారసం లేదు అనేది సాధారణ విషయం కానే కాదు. ఈ వాక్య ప్రకటనలో మరియ తల్లి సంరక్షణ హృదయం దాగి ఉంది. ఆమె హృదయం కొరతలను పసిగట్టి సంరక్షించే హృదయం, దయతో ద్రవీకరించే హృదయం, అపవాదులను త్రిప్పికొట్టే హృదయం. అందుకే వివాహ వేడుక జరుగుతున్న కుటుంబమును తనదిగా భావించింది. బంధువులు, స్నేహితులు, వచ్చిన అతిథులు ఆ కుటుంబ పరువు ప్రతిష్టల గురించి తక్కువ చేసి మాట్లాడతారేమోనని చెప్పకుండానే, అడగకుండానే అనుకోని సహాయం చేయ ముందుకు వచ్చింది. వారికి ద్రాక్షారసం లేదు అన్న విషయం ఆ కుటుంబ పెద్దకు సైతం తెలియనీయకుండా వచ్చిన అతిథులు చేసే హేళన వారి వేడుకకు భంగం కాకుండా కాపాడ నిశ్చయించుకుంది. ఈ కొరత విషయంలో తన కుమారుడు మాత్రమే సహాయం చేయగలడని విశ్వసించింది. బాధాతప్త హృదయంతో కుమారుని దగ్గరకు వెళ్ళి, కుమారా, వారికి ద్రాక్షారసం లేదు, ఏమైనా చేయమని విన్నవించింది. ఆ సమయానికి తన కుమారుడు అద్భుతం చేయగలడు అన్న విషయాన్ని మరియ తల్లి గ్రహించకపోయినా ఆ కుటుంబ కొరతలను తన దైవ కుమారుడు మాత్రమే తీర్చగలడు అన్న విషయం మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేలా కార్యోముగురాలయ్యింది. ప్రభుని ప్రార్థించింది. ముందు ప్రభు, శ్రీ, అది నాకేమీ నీకేమీ, నా గడియ ఇంకనూ రాలేదు, యోహాను 2:4 అనే సమాధానమిచ్చినప్పటికీ వెనుకంజ వేయలేదు. ఎందుకంటే ఆమె తన కుమారుణ్ణి సంపూర్ణంగా నమ్మింది. ఏమైనా చేస్తాడు లేదా తెలిసిన వాళ్ళని అడిగి ద్రాక్షారస కొరత తీరుస్తాడని మాత్రం భావించింది. కానీ మరియ తల్లి ఊహించిన దానికంటే ఒక్క మాటతో అద్భుతం చేశారు ప్రభువు. ఆయన చెప్పినట్లు చేయండి అని ఆమె శిష్యులను పురమాయిస్తే 6 రాతి బాణలను నీటితో నింపమని ప్రభు ఆనతిచ్చారు. నిండి పొర్లిపోవు కొల ప్రమాణం లేని అద్భుతం ప్రభువు చేశారు. ప్రభువుకు మరియ తల్లికి మాత్రమే తెలిసిన తొలి అద్భుతం, ఎవరూ గ్రహించలేనటువంటి మొదటి అద్భుతం, అమ్మ విజ్ఞాపన మేరకు ప్రభువు చేసిన మొదటి అద్భుతం. ఎంత ఆశ్చర్యం, ఎంత అతిశయం! అమ్మ హృదయం మాత్రమే పసిగట్టిన కొరతను అద్భుత రీతిన ప్రభువు నీటిని ద్రాక్షారసముగా మార్చిన అద్భుతం. కానాపల్లి వివాహ వేడుకలో అమ్మ మరియ తల్లి పలికిన పలుకులు వారికి ద్రాక్షారసం లేదు అన్న ప్రయోక్తి ఇంకో కోణంలో మనం ఆలోచించుకోవాలి. అదే
మన ఆధ్యాత్మిక జీవనంలో మనలో ద్రాక్షారసం అనే కొరత ఉందా లేదా అని ఆలోచించాలి. భౌతిక కొరతల కోసం మాత్రమే కాక ఆధ్యాత్మిక జీవన యాత్రలో మనం చేసే పొరపాట్లు, తప్పిదాలు, ఇతరుల పట్ల ద్వేషం, ప్రతీకారం, అబద్ధాలు, చెడు అలవాట్లు, త్రాగుడు, వ్యసనాలు, అవినీతి మన మనసులకు, హృదయాలకు ఎవరూ పేరు పెట్టని వింత జబ్బును తెచ్చిపెడతాయి. ఇలాంటి దైన్య స్థితిలో మనలో లోపించిన ద్రాక్షారస కొరతలను తీర్చమని అమ్మ మరియమాత మన కోసం తన కుమారుని ప్రార్థిస్తుంది. కానీ మనం మాత్రం ఆమె సహాయాన్ని కోరాలి, వేడాలి. ప్రభు మన భౌతిక అవసరాలే కాదు, ఆధ్యాత్మిక కొరతలను కూడా తీర్చే ప్రభు. అందుకే మనలో ఉన్న ద్రాక్షరస కొరతలను యోచించుదాం. ఆ కొరతలను తీర్చే పనిని మరియ తల్లికి వదిలివేద్దాం. మన పని కేవలం బాణలను నీటితో నింపడం మాత్రమే. అంటే మన ఆధ్యాత్మిక బాణలను ప్రార్థనతో నింపడం, కానీ ద్రాక్షరసంగా మార్చడం ప్రభుని పని. అందుకే మన హృదయ భావనలను ప్రార్థనతో నింపుదాం. ద్రాక్షరస సిరులను మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుకుందాం. చిన్న ప్రార్థన. కానాపల్లి విందులో కొరతలేమీ లేకుండా కాపాడిన మాత, మా జీవిత కొరతలను తీర్చగా వేడుము తల్లి. ఆయన చెప్పినట్లు చేయండి అని పలికిన మాత, మేము కూడా ఎల్లప్పుడూ ఆయన చెప్పినట్లు చేయగల మనసును మాకివ్వండి. ఆమెన్. ప్రతి ఉదయం మా జ్ఞానవాణి మీ నేస్తం. మోడు బారిన హృదయాలకు చల్లని సెలయేరులా చల్లచల్లని వార్తలను, అనుభూతులను చేరవేస్తుంది. మరి ఈనాటి సందేశం మీకు అలాంటి అనుభూతిని కలిగించిన ఎడల వెంటనే ఇతరులతో పంచుకొనండి. మీ బాధలకు ఉపశమనం తగ్గుతుంది మరియు దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం నీ చుట్టూ ఆవరించి ఉంటుంది. అందుకు సాక్షి మన అమ్మ మరియమ్మ. సోదర, సోదరి, వెంటనే ఈ లింకును షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ us all.